Hello students, welcome to Career Care, number one institution for all competitive examinations. ఈ సెషన్లో మనం ఏపీ సెట్ ఎగ్జామినేషన్కి సంబంధించి పేపర్ వన్లో ఒక ఇంపార్టెంట్ టాపిక్ని డిస్కస్ చేద్దాం. దట్ విల్ బి నథింగ్ బట్ పీపుల్, డెవలప్మెంట్ అండ్ ఎన్విరాన్మెంట్. రైట్, సో దిస్ విల్ బి అవర్ టాపిక్ విచ్ విల్ బి డిస్కసింగ్ నౌ. మనకి ఏపీ సెట్ పేపర్లో ఈ పర్టికులర్ టాపిక్ నుంచి విల్ బి గెటింగ్ 5 క్వశ్చన్స్ ఫెచింగ్ 2 మార్క్స్ ఈచ్. ఇన్ ద సెన్స్ విల్ బి గెటింగ్ 10 మార్క్స్. మనకి పేపర్ వన్లో ఈజీగా 10 మార్క్స్ స్కోర్ చేసే ఒక పర్టికులర్ టాపిక్ అనమాట ఇది మనకి. క్లియర్? సో 10 మార్క్స్ మనం ఈజీగా ఫెచ్ చేసే టాపిక్ ఏదన్నా ఉంది అంటే దాట్ విల్ బి దిస్ పర్టికులర్ పీపుల్, డెవలప్మెంట్ అండ్ ఎన్విరాన్మెంట్. రైట్, సో మనం ఈ టాపిక్లోని సబ్ టాపిక్స్ ఏంటో చూద్దాం. Right, so what are the important things which we'll be discussing in this topic, people, development and environment. So firstly we'll be dealing about development and environment, which deals millennial development goals and sustainable development goals, MDGs as well as SDGs. సో వీటిని మనం వెరీ ఫస్ట్ టాపిక్లో డిస్కస్ చేస్తాం. దాని తర్వాత హ్యూమన్ అండ్ ఎన్విరాన్మెంట్ ఇంటరాక్షన్. సో మానవుడికి ఎన్విరాన్మెంట్కి మధ్య జరిగే ఇంటరాక్షన్ ఏదైతే ఉందో అది మానవుడి చేష్టల వల్ల, మానవుడి చేసే పనుల వల్ల ఈ పర్యావరణం, ఈ ఎన్విరాన్మెంట్ అనేది ఏ విధంగా ఎఫెక్ట్ అవుతూ ఉంది. ఆంథ్రోపోజెనిక్ యాక్టివిటీస్ అంటే, ఆంథ్రోపోజెనిక్ యాక్టివిటీస్ అంటే హ్యూమన్ మేడ్ యాక్టివిటీస్ అనమాట. రైట్, సో వాటి ఇంపాక్ట్ ఎన్విరాన్మెంట్ మీద ఏ విధంగా ఉంటుంది, సో అది మనం సెకండ్ టాపిక్లో డిస్కస్ చేస్తాం. రైట్, సో దాని తర్వాత ఎన్విరాన్మెంటల్ ఇష్యూస్. సో లోకల్గా, రీజనల్గా, గ్లోబల్గా మనకున్న ఎన్విరాన్మెంటల్ ఇష్యూస్ ఏంటివి, దాంతోపాటుగా ఎయిర్ పొల్యూషన్, వాటర్ పొల్యూషన్, సాయిల్ పొల్యూషన్, నాయిస్ పొల్యూషన్ అండ్ వేస్ట్ మేనేజ్మెంట్. రైట్, సో మనకి ఎయిర్ పొల్యూషన్ కానీ, లేకపోతే వాటర్ పొల్యూషన్ కానీ, సాయిల్ పొల్యూషన్ కానీ, నాయిస్ పొల్యూషన్ కానీ, ఈ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ పొల్యూషన్స్ గురించి డిస్కస్ చేసి దాంతోపాటుగా ఈ వేస్ట్ ఏదైతే ఉందో, సాలిడ్ వేస్ట్ కానీ, లిక్విడ్ వేస్ట్ కానీ, బయోమెడికల్ వేస్ట్ కానీ, లేకపోతే విల్ బీ హ్యావింగ్ దిస్ రేడియో యాక్టివ్ వేస్ట్ కానీ, ఎలక్ట్రానిక్ వేస్ట్, హజార్డస్ వేస్ట్ అంటే రేడియో యాక్టివ్ వేస్ట్ అనమాట. దాని తర్వాత క్లైమేట్ చేంజ్ అండ్ ఇట్స్ పొలిటికల్ డైమెన్షన్స్. సో క్లైమేట్ చేంజ్, ఈ పర్యావరణ మార్పులు ఏదైతే ఉందో, సో క్లైమేట్ చేంజ్, దాంతోపాటుగా ఈ పొలిటికల్ డైమెన్షన్స్. సో పొలిటికల్గా ఏ కంట్రీ ఏ విధంగా చర్యలు తీసుకుంటా ఉంది, అవన్నీ కూడా మనం ఈ ఎన్విరాన్మెంటల్ ఇష్యూస్ అనే టాపిక్లో డిస్కస్ చేస్తాం. దాని తర్వాత ఇంపాక్ట్స్ ఆఫ్ పొల్యూటెంట్స్ ఆన్ హ్యూమన్ హెల్త్. సో ఈ పొల్యూటెంట్స్ ఏవైతే ఉన్నాయో, సో మేబీ దాట్ వాట్ యూ కాల్డ్ పొల్యూటెంట్స్ విచ్ ఆర్ ప్రెజెంట్ ఇన్ ఎయిర్ కావచ్చు, లేకపోతే వాటర్ కావచ్చు. సో వీటి వల్ల హ్యూమన్ హెల్త్కి సంబంధించిన డిసడ్వాంటేజెస్ ఏమేమి ఫేస్ చేస్తున్నాడు, ఇవన్నీ కూడా మనం అక్కడ డిస్కస్ చేస్తాం. తర్వాత న్యాచురల్ అండ్ ఎనర్జీ రిసోర్సెస్. సో మనకి నాన్ రెన్యూబుల్ రిసోర్సెస్ యాజ్ వెల్ యాజ్ రెన్యూబుల్ రిసోర్సెస్ ఉంటాయండి. సో రెన్యూబుల్ రిసోర్సెస్ ఏంటంటే ఆ ఎనర్జీని మనం ఎప్పటికప్పుడు రెన్యూ చేసుకుంటూ ఉండొచ్చు అనమాట, డిప్లీట్ అవ్వదు అది. అదే నాన్ రెన్యూబుల్ అనుకోండి, ఫర్ ఎగ్జాంపుల్ కోల్ లేకపోతే ఎనీ ఫాజిల్ ఫ్యూయల్, ఇవన్నీ నాన్ రెన్యూబుల్ అనమాట. ఒక పర్టికులర్ టైం తర్వాత అన్నీ కూడా మనకి అంతమైపోతాయి అన్నమాట. అదే రెన్యూబుల్ అనుకోండి, వీటికి అంతం అనేది ఉండదు. ఫర్ ఎగ్జాంపుల్ మనకి సోలార్ పవర్ కానీ, విండ్ ఎనర్జీ కానీ, సాయిల్ కానీ, లేకపోతే హైడ్రో కానీ, లేకపోతే జియోథర్మల్ కానీ, బయోమాస్, న్యూక్లియర్, ఫారెస్ట్, ఇవన్నీ కూడా ఏంటంటే అంతం లేనివి అన్నమాట ఇవన్నీ కూడా. రైట్, సో ఎల్లప్పుడూ కూడా మనం ఎనర్జీని వీటి నుంచి జనరేట్ చేసుకోవచ్చు అనమాట. సో అవి మనకి ఈ న్యాచురల్ ఎనర్జీ రిసోర్సెస్, అవి మనం ఏ విధంగా ఉపయోగించుకోవాలి మనం అక్కడ డిస్కస్ చేస్తాం. తర్వాత మనకి న్యాచురల్ హజార్డ్స్ అండ్ డిజాస్టర్స్ మిటిగేషన్ స్ట్రాటజీస్. సో మనకి ఈ న్యాచురల్ హజార్డ్స్ లేకపోతే న్యాచురల్ డిజాస్టర్స్ అనమాట. సో ఇవి మనకి ఏ విధంగా సంభవిస్తున్నాయి, వాటిని మనం ఏ విధంగా ఎదుర్కోవాలి, వాటిని ఎదుర్కోవడానికి మన దగ్గర ఉన్న స్ట్రాటజీస్ ఏంటివి. ఫర్ ఎగ్జాంపుల్ మనకి నేషనల్ డిజాస్టర్ మేనేజ్మెంట్ ఏజెన్సీ ఉంటుందండి. రైట్, సో నేషనల్ డిజాస్టర్ మేనేజ్మెంట్ ప్లాన్ ఉంటుంది. ఆ ప్లాన్ ప్రకారం నేషనల్ డిజాస్టర్ మేనేజ్మెంట్ ఏజెన్సీ అనేది ఎస్టాబ్లిష్ చేసుకున్నాం. రైట్, సో అది ఏ విధంగా స్ట్రాటజీస్ యూజ్ చేసేది, ఇందులో కాంపోజిషన్ ఏంటిది, డిఫరెంట్ ఇంపార్టెంట్ డిజాస్టర్స్ ఏం జరిగాయి రీసెంట్ పాస్ట్లో, అవన్నీ కూడా మనం అక్కడ డిస్కస్ చేస్తామన్నమాట. దాని తర్వాత మనకి ఎన్విరాన్మెంటల్ ప్రొటెక్షన్ యాక్ట్, ఈపీఏ అంటున్నాం దాన్ని. ఎన్విరాన్మెంటల్ ప్రొటెక్షన్ యాక్ట్ మనకి 1986లో పాస్ అవుతుందండి. మనకి 1984లో భోపాల్ గ్యాస్ ట్రాజడీ జరుగుతుందన్నమాట. యూనియన్ కార్బైడ్ లిమిటెడ్ అనే సంస్థ మనకి ఈ కార్బైడ్ గ్యాస్ని, రైట్, సో ఎంఐసి అంటాం, ఈ మిక్ గ్యాస్ని
రిలీజ్ చేయటం వల్ల వేలాది మంది చనిపోయారు అనమాట భోపాల్లో. దాన్ని దృష్టిలో పెట్టుకొని మనకి ఈ ఎన్విరాన్మెంటల్ ప్రొటెక్షన్ యాక్ట్ అనేది 1986లో పాస్ చేశారనమాట. సో దాంతోపాటుగా మనకి ఇంటర్నేషనల్ లెవెల్లో ఉన్న కన్వెన్షన్స్ ఏవైతే ఉంటాయో, ఫర్ ఎగ్జాంపుల్ మాంట్రియల్ ప్రోటోకాల్ కానీ, లేకపోతే రియో ఎర్త్ సమ్మిట్ కానీ, లేకపోతే బయోడైవర్సిటీ కన్వెన్షన్ కానీ, అది ఇండియాలో జరిగింది కూడా మనకి హైదరాబాద్లో. తర్వాత క్యోటో ప్రోటోకాల్ కానీ, ప్యారిస్ అగ్రిమెంట్ 2015లో జరిగిన ప్యారిస్ అగ్రిమెంట్ కానీ, ఇంటర్నేషనల్ సోలార్ అలయన్స్, రైట్, ఇండియా దగ్గరుండి చూసుకుంటున్న ఇంటర్నేషనల్ సోలార్ అలయన్స్ కానీ, ఇవన్నీ కూడా ఇంటర్నేషనల్ అగ్రిమెంట్స్ అనమాట. వాటిల్లో ఉండే నార్మ్స్ ఏంటివి, అవి ఎందుకు పాస్ చేయాల్సి వచ్చింది, ఏ ఏ కంట్రీస్ వాటిని యాక్సెప్ట్ చేసే, ఏ ఏ కంట్రీస్ యాక్సెప్ట్ చేయలేదు, అవన్నీ కూడా మనం ఆ పర్టికులర్ పాయింట్లో డిస్కస్ చేస్తాం అనమాట. సో దీస్ ఆర్ ద టాపిక్స్ విచ్ వీల్ బీ కవరింగ్ ఇన్ దిస్ పీపుల్ డెవలప్మెంట్ అండ్ ఎన్విరాన్మెంట్. సో పీపుల్ డెవలప్మెంట్ ఎన్విరాన్మెంట్లో మనం క్లియర్ చేసే టాపిక్స్ ఇవన్నీ అనమాట. క్లియర్? సో విల్ మూవ్ టు ద వెరీ ఫస్ట్ టాపిక్. సో మిలీనియం డెవలప్మెంట్ గోల్స్ అండ్ సస్టైనబుల్ డెవలప్మెంట్ గోల్స్, ఎండిజి అండ్ ఎస్డిజి. ఇది మనం ఈ పర్టికులర్ సెషన్లో డిస్కస్ చేద్దాం. క్లియర్? రైట్. సో ఫస్ట్లీ మిలీనియం డెవలప్మెంట్ గోల్స్ ఏంటి? ఈ మిలీనియం డెవలప్మెంట్ గోల్స్ అంటే ఏంటి అని కనుక మనం చూస్తే, సో the Millennium Development Goals or MDGs were 8 international development goals with 18 targets and 53 indicators introduced in the year 2000 with a 15-year objective ending in the year 2015. Right. So మనకి 2000వ సంవత్సరంలో 21st సెంచరీ స్టార్ట్ అయింది. అంటే అక్కడతో 20th సెంచరీ అయిపోయి ఒక మిలీనియం కంప్లీట్ అయిపోయింది అనమాట. రైట్. సో సెకండ్ మిలీనియం కంప్లీట్ అయిపోయి థర్డ్ మిలీనియం స్టార్ట్ అవుతుంది. సో ఆ పర్టికులర్ ఇయర్ 2000లో ఏమైందంటే యునైటెడ్ నేషన్స్ ఆర్గనైజేషన్ అంటున్నాం, ఐక్యరాజ్య సమితి, విల్ బీ హ్యావింగ్ దాట్ ఇన్ న్యూయార్క్. సో ఆ ఐక్యరాజ్య సమితిలో ఉన్న పెద్దలందరూ కలిసి ఆ టైంలో ఏంటంటే మనకి మొత్తం కలిపి 191 దేశాలు ఉన్నాయన్నమాట యుఎన్ఓలో. సో ఆ 191 కంట్రీస్కి సంబంధించిన డెలిగేట్స్ ఎవరైతే ఉంటారో, సో వాళ్ళందరూ కలిసి కూర్చొని చర్చించుకున్నారనమాట. సో ప్రపంచాన్ని మనం ఏ విధంగా డెవలప్ చేసుకోవాలి, ఏ విధంగా ముందుకు పోవాలని చెప్పేసి. సో ఆ చర్చల్లో భాగంగా వీళ్ళు ఒక 8 ఎండిజీస్, సో 8 గోల్స్తో ముందుకొచ్చారండి. సో ఆ 8 గోల్స్కి సంబంధించి మొత్తం 18 టార్గెట్స్ ఉంటాయి అన్నమాట. సో ఒక్కొక్క టార్గెట్కి గాను మొత్తం కలిపి మనకి 53 ఇండికేటర్స్ ఉంటాయి అన్నమాట. రైట్, ఇండికేటర్స్. రైట్, ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు పావర్టీ రిమూవల్ అనేది ఒక గోల్ అనుకుందాం. రైట్. సో ఆ పావర్టీ రిమూవల్లో మనకి ఫర్ ఎగ్జాంపుల్ ఒక 2 టార్గెట్స్ ఉంటాయి అనుకుందాం. అంటే నెక్స్ట్ 5 ఇయర్స్లో ఎంత పర్సెంట్ పావర్టీని తగ్గించాలి, లేదా నెక్స్ట్ 15 ఇయర్స్లో ఎంత పర్సెంట్ పావర్టీని తగ్గించాలి, లేకపోతే డెవలపింగ్ కంట్రీస్ ఎంత పర్సెంట్ పావర్టీని తగ్గించాలి. ఇట్లాగా పావర్టీ రెడ్యూస్ చేయడం అనేది గోల్ అయితే అందులో మనకి మళ్ళీ డిఫరెంట్ టార్గెట్స్ ఉంటాయి అన్నమాట. ఇప్పుడు ఒక్కొక్క టార్గెట్కి గాను మనకి డిఫరెంట్ ఇండికేటర్స్ ఉంటాయి అన్నమాట. రైట్. ఫర్ ఎగ్జాంపుల్ మనకి పోవర్టీని ఇండియాలో క్యాలిక్యులేట్ చేయడానికి మనకి టెండూల్కర్ కమిటీ అని ఒక కమిటీ ఉండింది. రైట్. సో దాంతోపాటుగా విల్ బీ హ్యావింగ్ ఏ సిరీస్ ఆఫ్ కమిటీస్. ఇట్లాంటి ఒక్కొక్క కమిటీ ఒక్కొక్క నివేదిక ఇస్తూ ఉంటుంది అనమాట. అది ఇండికేటర్స్ అంటాం అనమాట. సో పోవర్టీకి సంబంధించిన ఇండికేటర్స్ ఏమేమి ఉంటాయండి మనకి? ఫర్ ఎగ్జాంపుల్ విల్ బీ హ్యావింగ్ ఫుడ్ అండి. రైట్. సో ఆ ఫుడ్లో కూడా మనకి న్యూట్రిషియస్ డైట్ ఉంటుంది, ప్రోటీన్ డైట్ ఉంటుంది. సో ఇట్లా ఇవన్నీ కూడా ఇండికేటర్స్ అనమాట. ఐఎమ్ జస్ట్ గివింగ్ యూ అన్ ఎగ్జాంపుల్ ఆఫ్ వాట్ అన్ ఇండికేటర్ ఈస్. ఇండికేటర్ ఈజ్ సంథింగ్ విచ్ ఈజ్ యూజ్డ్ టు అచీవ్ ఏ పర్టికులర్ టార్గెట్. Right, and targets are something which are used for achieving goals. Right. So ఈ విధంగా మనకి 8 గోల్స్, 18 టార్గెట్స్, 53 ఇండికేటర్స్తో మనకి 2000వ సంవత్సరంలో ఈ మిలీనియం డెవలప్మెంట్ గోల్స్ అనేవి తీసుకొచ్చింది అనమాట యునైటెడ్ నేషన్స్ ఆర్గనైజేషన్. సో దీని టార్గెట్ ఏంటంటే 15 సంవత్సరాలు. సో 15 సంవత్సరాల్లో ఈ 8 గోల్స్ని కూడా ఈ ప్రపంచ దేశాలన్నీ కూడా రీచ్ కావాలన్నమాట. రైట్. అది ఎండ్ అయ్యే ఇయర్ ఏంటిది అంటే మనకి 2015 అనమాట. సో ఆబ్వియస్గా 2000లో స్టార్ట్ అయిందంటే 15 ఇయర్స్ ఇన్ ద సెన్స్ 2015 కల్లా ఈ పర్టికులర్ గోల్స్ అనేవి రీచ్ కావాలన్నమాట. రైట్. సో హోప్ యూర్ క్లియర్ అంటిల్ దిస్. అండ్ నెక్స్ట్
The Millennium Summit of United Nations was held in the year 2000 at New York, the headquarters of United Nations Organization. ఇది మీకు ఇప్పుడే చెప్పాను, రైట్. సో యునైటెడ్ నేషన్స్ ఆర్గనైజేషన్లో మనకి ఈ మిలీనియం సమ్మిట్ జరిగింది ఏ ఇయర్లో అంటే ఇన్ ద ఇయర్ 2000, రైట్. సో ఎక్కడ జరిగింది అంటే న్యూయార్క్ సిటీలో. తర్వాత ఇన్ ద సేమ్ ఇయర్ దే హ్యావ్ లాంచ్డ్ ద ఫాలోయింగ్ అడాప్షన్ ఆఫ్ ద యునైటెడ్ నేషన్స్ మిలీనియం డిక్లరేషన్. సో యునైటెడ్ నేషన్స్ మిలీనియం డిక్లరేషన్లో భాగంగానే మనకి ఈ మిలీనియం డెవలప్మెంట్ గోల్స్ అనేవి అడాప్ట్ చేసుకున్నారనమాట, రైట్. ఇవి ఈ డిక్లరేషన్లో భాగం అనమాట, రైట్. సో దీస్ ఆర్ ద థింగ్స్ విచ్ యూ నీడ్ టు రిమెంబర్ ఫ్రమ్ దిస్ పర్టికులర్ స్లైడ్. సో మనం ఇప్పుడు ఆ 8 గోల్స్ ఏంటివో చూద్దాం. సో 191 యునైటెడ్ నేషన్ మెంబర్ స్టేట్స్ అండ్ 22 ఇంటర్నేషనల్ ఆర్గనైజేషన్స్. సో 22 ఇంటర్నేషనల్ ఆర్గనైజేషన్స్ అంటే మనకి ఇంటర్నేషనల్ లేబర్ ఆర్గనైజేషన్ కానీ, వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ కానీ, యునెస్కో కానీ, యూనిసెఫ్ కానీ, సో ఇట్లాంటి ఇంటర్నేషనల్ ఆర్గనైజేషన్స్ ఉంటాయి అన్నమాట. సో అలాంటి ఒక 22 అంతర్జాతీయ సంస్థలు, దాంతోపాటుగా 191 యునైటెడ్ నేషన్స్కి సంబంధించిన మెంబర్ స్టేట్స్ అన్నమాట. ఇవి ఈ ఎండిజీస్కి కమిట్మెంట్ ఇచ్చాయన్నమాట 2015లో ఈ పర్టికులర్ గోల్స్ని రీచ్ అవుతామని చెప్పేసి. సో 2015 కల్లా ఆ 8 గోల్స్ని రీచ్ అవుతామని చెప్పి కమిట్మెంట్ని మనకి 191 దేశాలు ఇచ్చాయన్నమాట 2000వ సంవత్సరంలో, రైట్. సో ఇప్పుడు ఆ 8 ఫ్యాక్టర్స్ ఏంటో చూద్దాం. సో లెట్స్ సీ వాట్ ఆర్ ద 8 గోల్స్ విచ్ ఆర్ ప్లేస్డ్ యాజ్ పార్ట్ ఆఫ్ మిలీనియం డెవలప్మెంట్ గోల్స్. Number 1 will be to eradicate extreme poverty and hunger, right. సో పావర్టీని, హంగర్ని ఎరాడికేట్ చేయటం అనమాట, ఎరాడికేటింగ్ ఎక్స్ట్రీమ్ పావర్టీ అండ్ హంగర్. సెకండ్ వన్ విల్ బి అచీవింగ్ యూనివర్సల్ ప్రైమరీ ఎడ్యుకేషన్, రైట్. సో మనకి ప్రపంచంలో లెస్ దాన్ 90% రైట్ మాత్రమే ఈ ప్రైమరీ ఎడ్యుకేషన్ ఎన్రోల్మెంట్ జరిగిందనమాట. ఎప్పటికి 1990 గాను, రైట్. 1990, 2000 ఈ డికేడ్ ఎండ్ అయ్యేసరికి ఇంకా 90% మాత్రమే ప్రైమరీ ఎడ్యుకేషన్కి ఎన్రోల్ అయ్యారు అనమాట. దీని టార్గెట్ ఏంటంటే 100కి 100% కూడా ఈ ప్రైమరీ ఎడ్యుకేషన్ అనేది పిల్లలు కంప్లీట్ చేయాలన్నమాట ప్రపంచవ్యాప్తంగా, అట్లీస్ట్ ప్రైమరీ ఎడ్యుకేషన్ అనమాట. సో టు అచీవ్ యూనివర్సల్ ప్రైమరీ ఎడ్యుకేషన్. నెంబర్ 2. నెంబర్ 3, టు ప్రమోట్ జెండర్ ఈక్వాలిటీ అండ్ ఎంపవర్మెంట్ ఆఫ్ ఉమెన్, రైట్. సో జెండర్ ఈక్వాలిటీ, సో అంటే ఆడ మగకి ఉండే వ్యత్యాసాలు ఏవైతే ఉంటాయో, ఫర్ ఎగ్జాంపుల్ ప్రపంచంలో ఈ పేట్రియార్కీ అనేది చాలా ఎక్కువ ఉండిందండి, రైట్. సో మన దేశంలో మరీ ముఖ్యంగా ఉంటుంది. ఈ మహిళకి సంబంధించిన హక్కుల్ని కాలరాస్తూ ఉంటారు ఎప్పటికప్పుడు కూడా, రైట్. సో స్వేచ్ఛ అనేది చాలా చాలా తక్కువ అన్నమాట. ఇన్ కేస్ ఆ మహిళ కనుక స్వేచ్ఛగా ఉంది అంటే రకరకాల పేర్లు పెట్టి పిలుస్తూ ఉంటారు అన్నమాట. సో ఇవన్నీ కాకుండా ఈ జెండర్ ఈక్వాలిటీ అనేది ఇంప్రూవ్ చేయాలి, దాంతోపాటుగా ఉమెన్కి ఎంపవర్మెంట్ ఇవ్వాలన్నమాట, మహిళా సాధికారత, రైట్. సో అది ప్రమోట్ చేయాలి. సో అది మనకి 3rd గోల్ అన్నమాట. 4th గోల్ వచ్చేసి టు రెడ్యూస్ చైల్డ్ మోర్టాలిటీ. సో చైల్డ్ మోర్టాలిటీ అంటే సో మనకి చిన్నపిల్లలు పుట్టి కొన్ని సంవత్సరాల లోపు మరణించడం అనమాట, దాన్ని మనం చైల్డ్ మోర్టాలిటీ అంటాం అనమాట. ఆ పర్సంటేజెస్ని రెడ్యూస్ చేయడం గురించి. టు ఇంప్రూవ్ మ్యాటర్నల్ హెల్త్, రైట్. సో అంటే గర్భవతులు ఎవరైతే ఉంటారో వాళ్ళ హెల్త్ కండిషన్స్ని ఇంప్రూవ్ చేయడం అనమాట. ఆ చైల్డ్ మోర్టాలిటీ రేట్ ఎలా తగ్గుతుందండి? ఈ మెటర్నల్ హెల్త్ కనుక మనం ఇంప్రూవ్ చేసుకోగలిగితే చైల్డ్ చాలా సేఫ్గా హెల్తీగా పుట్టే ఛాన్సెస్ ఉంటాయి అన్నమాట. సో మెటర్నల్ హెల్త్ని ఇంప్రూవ్ చేయటం. దాని తర్వాత టు కాంబాట్ హెచ్ఐవి, ఎయిడ్స్, మలేరియా అండ్ అదర్ డిసీజెస్. మనకి ఈ మిలీనియం డెవలప్మెంట్ గోల్స్ని తీసుకొచ్చే టైంకి ప్రపంచంలో సౌత్ ఆఫ్రికా హెచ్ఐవి ఎయిడ్స్లో మొట్టమొదటి స్థానంలో ఉంటే భారతదేశం అనేది 2వ స్థానంలో ఉందన్నమాట, ఎక్కువ మంది పేషెంట్స్. సో హెచ్ఐవి అనేది ఇప్పటిప్పుడు మెల్లిగా తగ్గుతూ ఉంది, ఎందుకంటే ప్రజల్లో కొద్దిగా చైతన్యం రావటం, లేకపోతే సేఫ్ సెక్స్కి సంబంధించి, లేకపోతే మనకి ఈ సేఫ్ సెక్స్కి సంబంధించిన వాట్ యు కాల్డ్ ఈ చైతన్యం ఏదైతే ఉందో, నాలెడ్జ్ ఏదైతే ఉందో గెయిన్ చేస్తున్నారు కనుక ఈ హెచ్ఐవి ఎయిడ్స్ అనేవి కొద్దిగా మనం తగ్గించుకోగలుగుతున్నాం అన్నమాట. కానీ ఇప్పటికీ కూడా అది ఇంకా ఎక్కువగానే ఉందన్నమాట, దాన్ని ఇంకా తగ్గించుకోవాల్సిన బాధ్యత, అవసరం ఎంతైనా ఉంది. దాని తర్వాత మలేరియా. సో ప్రపంచంలో ఎక్కువ మంది ఒక రోగం ద్వారా చనిపోతుంటే ఆ రోగం ఏది అంటే మలేరియా అండి, రైట్. ఒక డిసీజ్ వల్ల ఎక్కువగా చంపేసే వ్యాధి ఏంటిదంటే అది మలేరియా ప్రపంచంలో. సో మలేరియా పర్టికులర్గా మన ట్రాపికల్ రీజియన్స్లో చాలా తీవ్రంగా ఉంటుందన్నమాట. మరీ ముఖ్యంగా ఇండియా, దాంతోపాటుగా
సబ్ ఇండియా అనగానే ఇండియన్ సబ్ కాంటినెంట్ మొత్తం అండి. రైట్, ఇండియా, పాకిస్తాన్, బంగ్లాదేశ్, శ్రీలంక, నేపాల్, భూటాన్ ఇదంతా కూడా ఇండియన్ సబ్ కాంటినెంట్ అనమాట. ఇట్లో ఈ మలేరియా చాలా ఎక్కువగా ఉంటుంది అనమాట. దాంతోపాటుగా ఆఫ్రికన్ కంట్రీస్ ఏవైతే ఉన్నాయో, సో అక్కడ కూడా మనకి ఈ పర్టికులర్ డిసీజ్ అనేది చాలా చాలా ఎక్కువగా ఉంటుంది. సో దాంతోపాటుగా అదర్ ఇంపార్టెంట్ డిసీజెస్, ఫర్ ఎగ్జాంపుల్ మీజిల్స్ కానీ, పోలియో కానీ, ఇవన్నీ కూడా కాంబాట్ చేయాలన్నమాట. సో కాంబాటింగ్ హెచ్ఐవి, ఎయిడ్స్, మలేరియా అండ్ అదర్ డిసీజెస్. అండ్ దెన్ టు ఎన్ష్యూర్ ఎన్విరాన్మెంటల్ సస్టైనబిలిటీ, ఎన్విరాన్మెంటల్ సస్టైనబిలిటీని ఎన్ష్యూర్ చేసుకోవడం అనమాట. రైట్, ఎన్విరాన్మెంటల్ సస్టైనబిలిటీ. సస్టైనబిలిటీ అంటే ఏంటండి? సస్టైనబిలిటీ అంటే ఏంటంటే ఉన్న రీసోర్సెస్ని విచ్చలవిడిగా వాడకుండా, ఉన్న రీసోర్సెస్ని మనం ఉపయోగకరంగా వాడుకుంటూ తర్వాత తరం వాళ్ళకి ఆ రీసోర్సెస్ని అందించే విధంగా మనం డెవలప్ అవడాన్ని మనం సస్టైనబిలిటీ అంటున్నాం అనమాట. రైట్, సో టు ఎన్ష్యూర్ ఎన్విరాన్మెంటల్ సస్టైనబిలిటీ. సో పర్యావరణంలో ఉన్నది మొత్తం కూడా మన గురించే ఉంది అని మొత్తం మనమే వాడేయకుండా కొంత వాడుకుంటూ కొంత మనం తరాల వాళ్ళకి వాళ్ళనమాట. సో దాన్ని మనం ఎన్విరాన్మెంటల్ సస్టైనబిలిటీ అంటున్నాం. దాని తర్వాత గ్లోబల్ పార్ట్నర్షిప్ ఫర్ డెవలప్మెంట్. సో గ్లోబల్ పార్ట్నర్షిప్ ఫర్ డెవలప్మెంట్. సో ఒక దేశానికి ఇంకొక దేశానికి మధ్యలో ఈ పార్ట్నర్షిప్. సో నేను ఎక్కువ నేను తక్కువ కాదనుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ మనకి ఈ డెవలప్డ్ కంట్రీస్ నుంచి ఎమిషన్స్ అనేవి, కార్బన్ ఎమిషన్స్ అనేవి చాలా తీవ్రంగా ఉంటాయి అన్నమాట. సో ఈ మీటింగ్స్లో డెవలప్డ్ కంట్రీస్ మీరు కార్బన్ ఎమిషన్స్ తగ్గించండి అని వాళ్ళకి మనం అల్టిమేటం ఇస్తా ఉంటే, వాళ్ళేమో డెవలపింగ్ కంట్రీస్ వల్ల కార్బన్ ఎమిషన్స్ ఎక్కువ అవుతున్నాయి, మా వల్ల కాదు, మేము ఆల్రెడీ డెవలప్డ్ కాబట్టి మా లిమిట్స్ మాకు తెలుసు, డెవలప్మెంట్ కంట్రీస్ వల్ల ఎక్కువ నష్టం జరుగుతుందని చెప్పి వాళ్ళు వాదిస్తూ ఉంటారన్నమాట. ఇలాగా వాదోపవాదాలు కాకుండా గ్లోబల్ పార్ట్నర్షిప్ అనేది మెయింటైన్ చేయాలన్నమాట. రైట్, సో ఆ విధంగా మెయింటైన్ చేస్తే మనకి ప్రపంచం అనేది శరవేగంగా డెవలప్ అవుతుంది. సో అది మనకి ఈ ఎండిజీస్ అనమాట. సో ఎండిజీస్లో ఉన్న 8 గోల్స్ ఏంటివి అంటే ఇవన్నమాట. సో నెంబర్ 1 విల్ బి రిమూవల్ ఆఫ్ ఎరాడికేటింగ్ హంగర్ అండ్ పావర్టీ. నెంబర్ 2 విల్ బి ఎడ్యుకేషన్. రైట్, నెంబర్ 3 విల్ బి జెండర్ ఈక్వాలిటీ. నెంబర్ 4 విల్ బి చైల్డ్ mortality రెడ్యూస్ చేయటం. నెంబర్ 5 విల్ బి హ్యావింగ్ దిస్ మెటర్నల్ హెల్త్. అండ్ దెన్ హెచ్ఐవి, ఎయిడ్స్, మలేరియా అండ్ అదర్ డిసీజెస్ని రెడ్యూస్ చేయటం, కాంబాట్ చేయటం. తర్వాత మనకి ఎన్విరాన్మెంటల్ సస్టైనబిలిటీ అండ్ గ్లోబల్ పార్ట్నర్షిప్. సో దీస్ ఆర్ ద 8 గోల్స్ విచ్ ఆర్ ప్రిస్క్రైబ్డ్ ఇన్ ద ఎండిజీస్ విచ్ ఆర్ గివెన్ ఇన్ ద ఇయర్ 2000. సో 2000 సంవత్సరంలో ఇచ్చిన ఎండిజీస్ ఏవన్నమాట. రైట్, సో మన భారతదేశానికి సంబంధించిన చూస్తే ఇండియా ఎండిజీ ఫ్రేమ్వర్క్ ఈస్ బేస్డ్ ఆన్ యుఎన్డిజి. రైట్, సో యునైటెడ్ నేషన్స్ డెవలప్మెంట్ గోల్స్ ఎండిజి 2003 ఫ్రేమ్వర్క్. రైట్, 2003 ఫ్రేమ్వర్క్ అనమాట. సో మనం ఏంటంటే 8 గోల్స్ని యాక్సెప్ట్ చేసాం, కానీ 18 టార్గెట్స్లో మనం కేవలం 12 టార్గెట్స్ని చూస్ చేసుకున్నాం అంటే, ఎందుకంటే మిగిలినవి మనకి సంబంధం లేనివి, అంటే ఆల్రెడీ మనం క్రాస్ చేసేసి ఉండొచ్చు అనమాట. సో మనం 8 గోల్స్, 12 టార్గెట్స్ అండ్ 35 ఇండికేటర్స్. రైట్, సో మీకు గనక ఇక్కడ చూస్తే 18 టార్గెట్స్, 8 గోల్స్ అండ్ 53 ఇండికేటర్స్ ఉంటే, సో మనకి ఇక్కడ ఇండియా 8 గోల్స్, 12 టార్గెట్స్ అండ్ 35 ఇండికేటర్స్ని మాత్రమే యాక్సెప్ట్ చేసింది అనమాట. రైట్, సో అది, సో దాట్స్ అబౌట్ ఇండియా. సో ఎండిజీస్కి సంబంధించి ఇండియా ఎన్ని టార్గెట్స్ని ఇన్క్లూడ్ చేసింది అంటే దట్ విల్ బి 12. ఎండిజీస్కి సంబంధించి ఇండియా ఎన్ని ఇండికేటర్స్ని ఇన్క్లూడ్ చేసుకుంది అంటే దట్ విల్ బి 35. రైట్, సో దాట్స్ అబౌట్ ఇండియాస్ ఎండిజీ ఫ్రేమ్వర్క్. సో మనకి ఈ యునైటెడ్ నేషన్స్ ఆర్గనైజేషన్ గురించి డిస్కస్ చేశాం కాబట్టి అసలు అదేంటో చూద్దాం ఒక 1 minute-లో. సో యునైటెడ్ నేషన్స్ ఆర్గనైజేషన్ ఈజ్ అన్ ఇంటర్ గవర్నమెంటల్ ఆర్గనైజేషన్ దట్ ఎయిమ్స్ టు మెయింటైన్ ఇంటర్నేషనల్ పీస్, సెక్యూరిటీ, డెవలప్ ఫ్రెండ్లీ రిలేషన్స్ అమాంగ్ ద నేషన్స్. సో రెండు దేశాల మధ్యలో ఫ్రెండ్లీ రిలేషన్స్ లేకపోయినప్పుడు ఈవెన్ ఇన్వాల్వ్ అవుతుందన్నమాట డెవలప్ చేయడానికి. అదేవిధంగా ప్రపంచవ్యాప్తంగా శాంతిని నెలకొల్పడం గురించి, దాంతోపాటుగా ప్రపంచ సెక్యూరిటీ గురించి, వరల్డ్ సెక్యూరిటీ గురించి వర్క్ చేసే సంస్థ మనకి యుఎన్ఓ అనమాట. దీని హెడ్ క్వార్టర్స్ వచ్చేసి విల్ బి హ్యావింగ్ దాట్ ఇన్ న్యూయార్క్. అండ్ ప్రెసెంట్ దీని మెంబర్షిప్ వచ్చేసి 193 మెంబర్ స్టేట్స్ అండ్ 2 అబ్జర్వర్ స్టేట్స్. సో 2 అబ్జర్వర్ స్టేట్స్ వచ్చేసి ఒకటి వాటికన్ సిటీ అండి, ఇంకొకటి మనకి ప్యాలెస్టీనా. రైట్, సో ప్యాలెస్టీనా, ఇజ్రాయెల్, ప్యాలెస్టీనా పక్క పక్కనే ఉంటాయి మనకి. సో ఆ 2 అబ్జర్వర్ స్టేట్స్ అండ్ 193 మెంబర్ స్టేట్స్ అనమాట. సో ప్రస్తుత సెక్రటరీ జనరల్ ఎవరు అంటే మనకి యాంటోనియో గ్యుటెరస్. సో యాంటోనియో గ్యుటెరస్ అనే వ్యక్తి ప్రస్తుతానికి సెక్రటరీ జనరల్ అనమాట. మనకి యుఎన్ఓ డే ఎప్పుడు సెలబ్రేట్ చేసుకుంటాం అంటే ప్రతి సంవత్సరం
24 అక్టోబర్లో అనమాట. మనకి వరల్డ్ వార్ 2 అయిపోయిన తర్వాత ఈ యునైటెడ్ నేషన్స్ ఆర్గనైజేషన్స్ ఐక్యరాజ్య సమితి ఎస్టాబ్లిష్ చేసుకున్నాం అనమాట వరల్డ్ వార్ 2 అయిన తర్వాత. సో ఈ యుఎన్ఓ డే అనేది మనం 24th అక్టోబర్ని ఎందుకు సెలబ్రేట్ చేస్తామంటే మనకి 1945 అక్టోబర్ 24th యుఎన్ చార్టర్ అనేది అమల్లోకి వచ్చింది అనమాట, యుఎన్ చార్టర్. సో కాబట్టి మనం ఈ పర్టికులర్ డేని యుఎన్ఓ డేగా సెలబ్రేట్ చేసుకోండి. దిస్ ఈజ్ ఎవ్రీథింగ్ అబౌట్ యుఎన్ఓ, రైట్. సో తర్వాత 2000 సంవత్సరంలో మనకి ఎండిజీస్ మిలీనియం డెవలప్మెంట్ గోల్స్ ఇస్తే ఇవి మనకి 2005 వరల్డ్ సమిట్ జరిగిందండి. 2005లో వరల్డ్ సమిట్ జరిగింది, వరల్డ్ సమిట్. సో రీఫర్మ్డ్ ద యుఎన్స్ ఫోకస్ ఆన్ ప్రమోటింగ్ డెవలప్మెంట్, పీస్ కీపింగ్, హ్యూమన్ రైట్స్ అండ్ గ్లోబల్ సెక్యూరిటీ. సో ఇక్కడ ఏంటంటే ఎండిజీస్ని యూజ్ చేసి యుఎన్ఓ అనేది దాని టార్గెట్ని రీచ్ కావాలని చెప్పి మళ్ళీ పునరుద్ఘాటించింది అనమాట. ఎప్పుడంటే 2005 వరల్డ్ సమిట్లో. దాని తర్వాత ఏ రివైజ్డ్ ఇండికేటర్ ఫ్రేమ్వర్క్ డ్రాన్ బై ద ఇంటర్ ఏజెన్సీ అండ్ ఎక్స్పర్ట్ గ్రూప్ ఐఏఈజీ. సో 2008లో ఏమవుతుందంటే ఐఏఈజీ, రైట్, ఇంటర్ ఏజెన్సీ ఎక్స్పర్ట్ గ్రూప్ అనమాట ఐఏఈజీ అంటే. అది 2008లో మనకి అమల్లోకి వచ్చిందనమాట. సో అదేం చేసిందంటే ఈ గోల్స్ టార్గెట్స్ని ఇంక్రీజ్ చేసిందనమాట. సో 8 గోల్స్ని అలా యథావిధిగా ఉంచి టార్గెట్ని 21కి పెంచిందనమాట, రైట్. సో 18 నుంచి 21 టార్గెట్కి, తర్వాత ఇండికేటర్స్ని 60కి ఇంక్రీజ్ చేసిందనమాట. సో దీస్ థింగ్ హ్యాపెండ్ ఇన్ ద ఇయర్ 2008 అండ్ దట్ వాస్ డన్ బై ఐఏఈజీ, ఇంటర్ ఏజెన్సీ ఎక్స్పర్ట్ గ్రూప్. సో ఇప్పుడు ఈ టార్గెట్ని ఇండియా ఎండోర్స్ చేయలేదన్నమాట. సో ఇండియా ఈ టార్గెట్స్ని యాక్సెప్ట్ చేయలేదన్నమాట. ఎందుకంటే ఇచ్చిన ఆల్రెడీ ఉన్న టార్గెట్స్ని రీచ్ కావడానికి మనకి చాలా చాలా ఇబ్బంది అవుతుందన్నమాట. సో కాబట్టి ఈ ఫ్రేమ్వర్క్ని ఇండియా యాక్సెప్ట్ చేయలేం. ఇదేంటంటే అన్ని కంట్రీస్ యాక్సెప్ట్ చేయాల్సిన రూల్ ఏం లేదన్నమాట. డెవలప్డ్ కంట్రీస్ మెజారిటీ యాక్సెప్ట్ చేసి డెవలపింగ్ కంట్రీస్, పూర్ కంట్రీస్ యాక్సెప్ట్ చేయలేకపోయాయి అనమాట. తర్వాత ఏ కాన్ఫరెన్స్ వాజ్ హెల్డ్ ఎట్ యుఎన్ హెడ్ క్వార్టర్స్ ఇన్ ద ఇయర్ 2010 టు రివ్యూ ప్రోగ్రెస్. 2010లో ఈ ప్రోగ్రెస్ ఎలా ఉంది, ఎండిజీ ఎలా అమలు అవుతున్నాయి, రైట్, అనేది 2010లో ఒకసారి రివ్యూ జరిగిందనమాట. సో 2000 సంవత్సరంలో మిలియన్ డెవలప్మెంట్ గోల్స్ స్టార్ట్ అయితే, అమలు చేయడం స్టార్ట్ అయితే 2005లో మనకి వరల్డ్ సమ్మిట్ జరిగిందనమాట. సో అక్కడ ఈ టార్గెట్స్ ఎట్టి పరిస్థితుల్లో రీచ్ కావాలని చెప్పి ఒక మాట చెప్పారు. 2008లో ఏమైంది, ఇంటర్ ఏజెన్సీ ఎక్స్పర్ట్ గ్రూప్ ఏం చెప్పింది అంటే గోల్స్ని అదే విధిగా ఉంచి టార్గెట్ని మాత్రం 21కి పెంచిందనమాట. దాంతోపాటు ఇండికేటర్స్ని కూడా 60కి పెంచింది. కానీ ఈ ఫ్రేమ్వర్క్ని మన ఇండియా యాక్సెప్ట్ చేయలేదు. దాని తర్వాత ఏ కాన్ఫరెన్స్ వాజ్ హెల్డ్ ఎట్ యునైటెడ్ నేషన్స్ హెడ్ క్వార్టర్స్ ఇన్ ద ఇయర్ 2010 టు రివ్యూ ద ప్రోగ్రెస్. సో ఎండిజీ ప్రోగ్రెస్ ఏ విధంగా ఉందని చెప్పేసి 2010లో యునైటెడ్ నేషన్స్ ఆర్గనైజేషన్స్ ఒక రివ్యూ కండక్ట్ చేసింది అనమాట. క్లియర్. సో మన భారతదేశానికి సంబంధించి ఈ 8 గోల్స్ ఏ విధంగా రీచ్ అయ్యామో చూడండి. సో గోల్ 1 ఎరాడికేషన్ ఆఫ్ ఎక్స్ట్రీమ్ పావర్టీ అండ్ హంగర్, అది మనం ఆల్మోస్ట్ రీచ్ అయిపోయాం. అందులో మనకి 2 టార్గెట్స్ ఉంటాయి. మనకి టోటల్ 18 టార్గెట్స్ కదా, రైట్. ఆ 18 టార్గెట్స్లో మన ఇండియా ఎన్ని టార్గెట్స్ చూస్ చేసుకుంది, జస్ట్ 12 అవుట్ ఆఫ్ దట్ 18 టార్గెట్స్ మీకు చెప్పినట్టుగానే, రైట్. సో ఆ 12 టార్గెట్స్లో సో ఫస్ట్ టార్గెట్ని అచీవ్ చేసుకుందాం అనమాట. సో between 1990 to 2015 the proportion of people whose income is less than $1 a day, అంటే $1 కన్నా తక్కువ శాలరీడ్ పీపుల్ పర్ డేకి ఇన్కమ్ వస్తున్న వాళ్ళ సంఖ్య 50%కి తగ్గించాలన్నమాట. అంటే 1990లో ఎంత ఉందో 2015లో ఇందులో 50% తగ్గించాలన్నమాట. అది రీచ్ అయ్యాం మనం. తర్వాత హాఫ్ బిట్వీన్ 1919 to 2015 the proportion of people who suffer from hunger, ఇది మనం ప్రోగ్రెస్లోనూ రీచ్ కాలేదన్నమాట, రైట్. సో కాబట్టి ఒక టార్గెట్ రీచ్ అయ్యాం, ఒక టార్గెట్ రీచ్ కాలేదు మనం. దాని తర్వాత యూనివర్సల్ ప్రైమరీ ఎడ్యుకేషన్, సో ఇది కూడా ఆ టార్గెట్ అనేది 100% అయితే మనం రీచ్ కాలేదన్నమాట, 90% దగ్గర ఆగిపోయాం, రైట్. సో ప్రోగ్రెషన్లో ఉందన్నమాట అది. దాని తర్వాత టు ప్రమోట్ జెండర్ ఈక్వాలిటీ అండ్ ఎంపవర్ ఉమెన్, ఎలిమినేట్ జెండర్ డిస్పారిటీ ఇన్ ప్రైమరీ సెకండరీ ఎడ్యుకేషన్ ప్రిఫరబుల్లీ బై 2005 అండ్ అట్ ఆల్ లెవెల్స్ ఇన్ 2015. సో అంటే గర్ల్స్ బాయ్స్కి సంబంధించిన రేషియో ఏదైతే ఉందో దాన్ని ఇంప్రూవ్ చేయాలన్నమాట, ఇంప్రూవ్ చేసే విధంగా ఉండాలి. సో అది మనం అచీవ్ చేసుకున్నాం అనమాట. తర్వాత రెడ్యూస్ చైల్డ్ మోర్టాలిటీ, ఇది ఆల్మోస్ట్ రీచ్ అయింది అనమాట. సో 1990 గణాంకాలకి 2015 గణాంకాలకి సో 2/3 తగ్గించాలన్నమాట. అప్పుడు మోర్టాలిటీ రేట్ ఎంత ఉందో ఇది 2/3 తగ్గాలన్నమాట 2015 కల్లా. అది కూడా దాదాపుగా రీచ్ అయిపోయాం మనం.
ఇవన్నీ కూడా 2017లో మనం రిపోర్ట్ ఇచ్చాం అనమాట. రైట్, రిపోర్ట్. సో మన స్టాటిస్టిక్స్ డిపార్ట్మెంట్ ఏదైతే ఉందో, మినిస్ట్రీ ఆఫ్ స్టాటిస్టిక్స్ అండ్ ప్రోగ్రామ్ ఇంప్లిమెంటేషన్ అంటున్నాం. సో ఆ డిపార్ట్మెంట్ ఏదైతే ఉందో 2017లో ఈ రిపోర్ట్ ఇచ్చిందనమాట. రైట్, ఎండిజీ రిపోర్ట్. ఆ రిపోర్ట్ భాగంగా మనం ఎన్ని రీచ్ అయ్యాం, ఎన్ని రీచ్ కాలేదని లిస్ట్ అనమాట ఇదంతా కూడా. రైట్, సో వీటిల్లో మనం రీచ్ కాలేనివి ఏంటో చూద్దాం. ద రిక్వైర్డ్ ప్రోగ్రెస్ The required progress could not be achieved in eliminating extreme hunger. Extreme hunger ni eliminate చేయలేకపోయాం. Reducing maternal mortality ని reduce చేయలేకపోయాం. Maternal mortality అంటే ఈ గర్భధారణ సమయంలో ఈ గర్భం ఈ చైల్డ్ బర్త్ సమయంలో ఏదైతే ఉందో ఆ టైంలో మదర్ గనక చనిపోతే దాన్ని మనం మెటర్నల్ మోర్టాలిటీ అనమాట, ఆ రేట్ని మనం రెడ్యూస్ చేయలేకపోయాం అనమాట. తర్వాత ఎన్ష్యూరింగ్ శానిటేషన్ ఫెసిలిటీ, దీన్ని మనం రీచ్ కాలేకపోయాం అనమాట, శానిటేషన్. రైట్, ఇది చాలా చాలా బాధాకరమైన విషయం అనమాట. సో మనకి ఈ ఎన్ష్యూరింగ్ ఎన్విరాన్మెంటల్ సస్టైనబిలిటీ అనే టార్గెట్లో, ఆ పర్టికులర్ గోల్లో అచీవ్డ్ ఫర్ ఇండికేటెడ్ డ్రింకింగ్ వాటర్. సో డ్రింకింగ్ వాటర్ ఇండికేటర్ని రీచ్ అయ్యాం మనం. రైట్, డ్రింకింగ్ వాటర్ ఇండికేటర్ని అంటే 2015లో 1919లో ఎంతమందికి ఈ బేసిక్ వాటర్ అవైలబిలిటీ ఉందో, డ్రింకింగ్ వాటర్ అవైలబిలిటీ 2015లో దానికన్నా 50% మంది ఎక్కువకి ఇంక్రీజ్ చేయాలన్నమాట. అది రీచ్ అయ్యాం, కానీ శానిటేషన్ మాత్రం రీచ్ కాలేకపోయాం అనమాట. అందుకనే నరేంద్ర మోదీ హీ టార్గెటెడ్ దిస్ విత్ స్వచ్ఛ భారత్ అభియాన్. సో స్వచ్ఛ భారత్ అభియాన్కి ముందు less than 30% ఆఫ్ ద కంట్రీ ఈజ్ హ్యావింగ్ యాక్సెస్ టు దిస్ వాష్రూమ్స్. రైట్, సో ఈ బాత్రూమ్ accessibility less than 30% అనమాట. అది స్వచ్ఛ భారత్ అభియాన్ వల్ల 100%కి రీచ్ అయిందనమాట 2019లో. రైట్, దాదాపుగా 100%కి రీచ్ అయిందనమాట. సో అది దేనివల్ల సాధ్యమైందంటే స్వచ్ఛ భారత్ అభియాన్ వల్ల. సో 3 things which we didn't reach by 2015 అంటే, ఒకటి ఎక్స్ట్రీమ్ హంగర్ని ఎలిమినేట్ చేయలేకపోయాం, 2 మెటర్నల్ మోర్టాలిటీని ఎలిమినేట్ చేయలేకపోయాం, 3 శానిటేషన్ ఫెసిలిటీని ఇవ్వలేకపోయాం అన్నమాట. సో దీని తర్వాత ఏమైందంటే ద వరల్డ్ హ్యాస్ అడాప్టెడ్ సస్టైనబుల్ డెవలప్మెంట్ గోల్స్. సో ఎండిజి మిలీనియం డెవలప్మెంట్ గోల్స్ని రీచ్ అయిన తర్వాత, లేకపోతే అవి టార్గెట్ ఇయర్ 2015 రీచ్ అయిన తర్వాత, సో అప్పటికి ఇంకా వరల్డ్లో ఇంకా డిసిమిలారిటీస్ కానీ ఇన్ఈక్వాలిటీస్ కానీ ఇవన్నీ ఇంకా ఉన్నాయి అన్నమాట, అనుకున్నంత డెవలప్మెంట్ జరగల. సో కాబట్టి దీని ప్లేస్లో మనకి సస్టైనబుల్ డెవలప్మెంట్ గోల్స్తో ముందుకు వచ్చింది అనమాట యునైటెడ్ నేషన్స్ ఆర్గనైజేషన్. సో ద వరల్డ్ హ్యాస్ అడాప్టెడ్ సస్టైనబుల్ డెవలప్మెంట్ గోల్స్. దాని థీమ్ వచ్చేసి ట్రాన్స్ఫార్మింగ్ అవర్ వరల్డ్ బై 2030. సో 2030 కల్లా, అంటే మళ్ళీ ఇంకొక 15 సంవత్సరాలు అనమాట. సో ఇంకొక 15 years పాటు సస్టైనబుల్ డెవలప్మెంట్ గోల్స్తో మనం ప్రపంచాన్ని అభివృద్ధి చేయాలన్నమాట. రైట్, అవి రీచ్ కావాలన్నమాట టు కంటిన్యూ ద మొమెంటమ్ క్రియేటెడ్ బై మిలీనియం డెవలప్మెంట్ గోల్స్. సో మిలీనియం డెవలప్మెంట్ గోల్స్ ఏవైతే మొమెంటమ్ ఇచ్చిందో దాన్ని కంటిన్యూ చేసుకుంటా మనకి సస్టైనబుల్ డెవలప్మెంట్ గోల్స్ని 2015లో రీచ్ కావాలన్నమాట. ఈ సస్టైనబుల్ డెవలప్మెంట్ గోల్స్ ఏంటివి? ఈ సస్టైనబుల్ గోల్స్కి సంబంధించిన ఇండెక్సెస్ ఏమేమి ఉంటాయి, వరల్డ్ ఇండెక్స్ ఏమేమి ఉంది, ఇండియన్ ఇండెక్స్ ఏమేమి ఉంది, ఇవన్నీ కూడా మనం నెక్స్ట్ సెషన్లో డిస్కస్ చేద్దాం. రైట్, సో దాట్స్ అబౌట్ దిస్ మిలీనియం డెవలప్మెంట్ గోల్స్, అండ్ ఇన్ ద నెక్స్ట్ సెషన్ విల్ బి డీలింగ్ అబౌట్ sustainable development goals. Right, that's for now. We'll deal in the next class. Signing off. Thank you.